నమస్కారం అండి. నా పేరు సింధు హంసిని. నేను గుంటూరు నుంచి ఆధ్యాత్మిక అక్షయామృతం సంస్థ నుండి నేను లెవెల్ 1 ఇనిషియేషన్ తీసుకున్నాను. మా గురువుగారు సతీష్ గారు. సతీష్ సార్ నాకు లెవెల్ 1 ఇనిషియేషన్ ఇవ్వకముందు నాలో చాలా మెంటల్ ఎమోషన్స్, స్ట్రెస్, ఇంబాలెన్సెస్ చాలా ఉన్నాయి. నేను ఇనిషియేషన్ తీసుకున్న ఒక 1 వీక్‌లోనే ఒక స్టెబిలిటీ, కామ్‌నెస్, బ్యాలెన్సింగ్ అనేది స్టార్ట్ అవ్వడం అబ్జర్వ్ చేశాను. స్ట్రెస్ అనేది కొంచెం తగ్గడం ఇలా. నేను తీసుకున్న వారం ప్రాక్టీస్ చేస్తేనే ఇలా ఉంది అంటే, ఇది నేను క్రమం తప్పకుండా డైలీ నేను ఇనిషియేషన్ సాధన చేస్తే 100% గుడ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. చాలా మంచి ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నేను కన్ఫర్మ్‌గా డైలీ సాధన చేస్తాను. అండ్ సార్ వచ్చేసరికి ఏ క్వెషన్స్ అడిగినా కూడా, ఏ టైంలో కాల్ చేసినా ప్రతిదానికి ఓపికగా సమాధానం చెప్తూ, ఎదుటి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా, ఎదుటి వాళ్ళకి తగ్గట్టు ఎంకరేజ్‌మెంట్‌తో మాట్లాడతారు. అది చాలా సపోర్టివ్‌గా అనిపిస్తుంది. చాలా ఓపికగా మాట్లాడతారు. అండ్ పౌర్ణమి, అమావాస్యకు కూడా మెడిటేషన్స్ అనేవి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వాటిలో అయితే మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్ నేను ఫేస్ చేశాను. యాక్చువల్లీ నేను పౌర్ణమి, అమావాస్య మెడిటేషన్స్‌కి అటెండ్ అయ్యి వాటి ఎక్స్‌పీరియన్సెస్తోనే నేను ఇనిషియేషన్ తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ నేను అనుకున్న వెంటనే ఇనిషియేషన్ తీసుకోలేకపోయాను. ఒక 4-5 మంత్స్ తర్వాత నేను ఇనిషియేషన్ తీసుకున్నాను. అండ్ ఎవ్రీ సండే కూడా సార్ మార్నింగ్ ఆదిత్యారాధన అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఆధ్యాత్మిక పరమైన ఏదైనా ఒక టాపిక్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఎవ్రీ వీక్ ఒక్కొక్కళ్ళు చెప్తారు వాళ్ళకి నచ్చిన టాపిక్. వాటి నుంచి చాలా నేర్చుకోవచ్చు. మనం మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటేనే మనం లైఫ్‌లో దేన్నైనా ఫేస్ చేయగలము. కన్ఫర్మ్‌గా ఈ ఆధ్యాత్మిక అక్షయామృతం ద్వారా అండ్ సతీష్ గారి ద్వారా మానసికంగా అందరూ స్ట్రాంగ్ అయితే అవుతారు. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ ఆధ్యాత్మిక అక్షయామృతం. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ సార్.